సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అనంటే, ప్రతి దానికి, భూమి మీద జరిగే ప్రతి దానికి ఒక సమయము, ఒక కాలము దేవుడు నిర్ణయించాడని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు ఈ విధంగా కాలాన్ని, సమయాన్ని నిర్ణయించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చదువుకున్నట్లయితే, భూమి కింద జరుగు ప్రతి వాటికి, భూమి మీద జరుగు ప్రతి దానికి, లేదా ఆకాశం కింద జరుగు ప్రతి దానికి ఒక కాలము, ఒక సమయం ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పుట్టుటకు, మరణించుటకు, నాటుటకు, అదే విధంగా పెరుగుటకు, ప్రతి విషయానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన సమయంలోనే ప్రతిదీ జరుగుతుంది. మనం అనుకున్నట్టుగా అది ముందుగా కాదు, మనం అనుకున్నట్టుగా అది లేటుగా కాదు. ఎప్పుడైతే దేవుడు కోరుకుంటాడో, దేవుడు అనుకుంటాడో, అదే సమయంలో ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే విషయం ఏంటి అనంటే, రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుడి వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అపొస్తలుడైన పౌలు గారు సంఘాన్ని బలపరుస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అనంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఏమున్నది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ఏదైనా ఎక్కువ కాలం ఉండగలిగేది, అంతము లేకుండా ఉండగలిగేది ఏదైనా ఉంది అనంటే అది కేవలము క్రీస్తు ప్రేమ మాత్రమే. దానికి ఎటువంటి అంతము లేదు. అటువంటి క్రీస్తు ప్రేమ విషయంలో ఇదిగో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునది ఏది ఎడబాపుతుంది? నిజంగా ఆయన అడుగుతున్నాడు, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి విషయాలు చెప్పి మాట్లాడుతూ ఆయన అంటూ, మరణమైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పరిస్థితిలో ఎంతమంది ఇలా ఉన్నాము అనంటే కారణము ఒకటే, క్రీస్తు ప్రేమ. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను పత్రికలో 14వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడు అంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి అని జ్ఞాపకం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో మన హృదయాలకు ఎవరైతే ప్రభువునందు నిద్రించినటువంటి తల్లి ఉందో, ఆ తల్లికి సన్నిహితంగా ఎక్కువ కాలం వారికి హృదయాలు కనిపిస్తుంది, ఎంతగానో శ్రమ, ఎంతగానో వేదన అనిపిస్తుంది, కలవరం అనిపిస్తుంది. అటువంటి వారి కోసమే యేసు ప్రభు వారి యొక్క వాక్యంలో యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడబాయేది ఏదీ లేదు. బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, మరణము చూడక బ్రతికే నరుడు ఎవరు అనే మాటను జ్ఞాపకం చేస్తుంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు మరణం చూస్తాడు, కానీ ఆ మరణమును జయించిన వాడు మన యేసు ప్రభువారు. ఆయన ప్రేమ ఎవరినైనా తన హక్కును చేర్చుకుంటుంది. అందుకే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, యేసు ప్రభువారు ఆయన తిరిగి వెళ్తూ తన శిష్యులకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడనంటే, ఇదిగో నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను, మీరు వచ్చి నా తండ్రి ఇంట నివాసం ఉండడానికి అక్కడ అనేక నివాసాలు ఉన్నాయని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మన దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఈ భూమి మీద మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళడానికి కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంది. నువ్వు మరణించిన తరువాత కూడా నిన్ను ప్రేమిస్తుంది. నీ కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణంగా క్రైస్తవుల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఏంటో తెలుసా? వారు మరణించినప్పుడు, ఇదిగో ఇక్కడ మరణించారు, అక్కడ కళ్ళు తెరుస్తారు. ఇక్కడ స్వాస్థ్యాన్ని వదిలిపెట్టారు, అక్కడ మంచి స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకుంటున్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఒకసారి విమర్శన చేసుకోవాలి. దుఃఖించడం కంటే కూడా క్రీస్తు ప్రేమ ఉందనేటువంటి ఆ యొక్క గొప్ప ఆదరణ మనకుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ఆదరణ మన ముందు ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునందు నిద్రించినటువంటి తల్లి గారిని బట్టి, వారి యొక్క కుమారులను బట్టి, కోడళ్లను బట్టి, కుమార్తెలను బట్టి, మనవళ్ళు మనవరాళ్ళను బట్టి,
ప్రతి ఒక్కరిని బట్టి, కూడి వచ్చిన బంధుమిత్రులందరిని బట్టి, సంఘమును బట్టి మనందరం గుర్తుంచుకోవాలి, ఆ తల్లి ఎడల క్రీస్తు ప్రేమ ఉంది, మనందరి ఎడల క్రీస్తు ప్రేమ ఉంది. అటువంటి క్రీస్తు ప్రేమ మనందరికీ తోడుగా ఉంది కనుక దేవుని వాక్యాన్ని గుర్తుంచుకోవాలి. మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రతిదీ కూడా క్రీస్తు నామమునకు మహిమకరంగా జరిగించుడని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది కనుక మనందరము ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకముగా ఈ యొక్క భూస్థాపన కార్యక్రమంలో మనము ముందుకు కొనసాగిపోదాం. ప్రతి ఒక్కరు కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవుడు తన కృపలో ఈ యొక్క కార్యక్రమం అంతటిని జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చి ముందుకు నడిపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఇచ్చుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో మీ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నటకు, మీ ప్రేమలో ఉన్న ఆదరణ ఈ కుటుంబము పొందుకొనుటకు మీ సహాయము దయచేయండి. ప్రభువా, మీ అందు నిద్రించినటువంటి తల్లి గారు మీతో పాటు ఉన్నారనే నిరీక్షణను ఈ కుటుంబానికి మీరు దయచేయండి. పౌలు గారు జ్ఞాపకం చేసినట్టుగా నాయన ప్రభువా, మేమందరం ఒక దినము నాయన మీ సన్నిధానంలో కూడుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యము దయచేయమని దేవాని కృపగల హస్తాలకు మమ్మల్ందరినీ అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.